నమస్కారం. గౌతమ బుద్ధుడు అనగానే మనందరికీ శాంతి, జ్ఞానం, ఆయన బోధనలు గుర్తొస్తాయి. కాని ఆయనకు ముందు కూడా బుద్ధులు ఉన్నారని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అవును, ఇది చాలామందికి తెలియని విషయం. అంటే బుద్ధుడు అనేది ఒకే ఒక్క వ్యక్తి కాదు, అదొక పరంపర అనే ఒక భావన ఉంది. ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. మనకు దీనికి ఆధారం మహాపదాన సుత్తా నుంచి తీసుకున్న ఒక భాగం. ఇక్కడ మన ఉద్దేశ్యం ఆ పేర్ల జాబితాను చదవడం కాదు. కాదు, అస్సలు కాదు. అసలు కాలచక్రంలో ఈ బుద్ధుల పరంపర వెనుక ఉన్న అసలైన సందేశమేమిటో అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం. మీరు చెప్పింది చాలా ముఖ్యం. ఇది కేవలం పాత పేర్ల జాబితా కాదు. దీని వెనుక ఒక అద్భుతమైన తాత్వికత దాగి ఉంది. జ్ఞానోదయం అనేది ఒక వ్యక్తితోనే ముగిసిపోయేది కాదు. అంటే అది ఒక శాశ్వత సత్యం లాంటిదా? ఖచ్చితంగా అది ఒక శాశ్వత సత్యం. కాలప్రవాహంలో అది మరుగున పడిపోయినప్పుడు దాన్ని తిరిగి ప్రపంచానికి అందించడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారని చెప్పే ఒక గొప్ప భావన ఇది. ఈ పరంపర ఆ సత్యం యొక్క నిరంతరాయ ప్రవాహానికి ఒక నిదర్శనమన్నమాట. అయితే ఇక నేరుగా ఆమూలంలోకి వెళ్దామా? వెళ్దాం. ఇక్కడ గౌతమ బుద్ధుడు తన మార్గాన్ని అనుసరిస్తున్న భిక్షువులతో మాట్లాడుతున్నారు. ఆయన తన పూర్వీకుల గురించి చెప్తూ, భిక్షువులారా, 91 కల్పాల క్రితం విపసి అనే భగవానుడు, అర్హతుడు, సంపూర్ణ జ్ఞాని లోకంలోకి వచ్చారు అని ప్రారంభిస్తారు. ఆ వాక్యం చూడండి, ఎంత గంభీరంగా ఉందో. 91 కల్పాలు. ఆ సంఖ్య నినడానికే మన ఊహకి అందడం లేదు. నిజమే. ఇక్కడే మనం కల్పం అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అది చాలా ముఖ్యం. అవును. మనం వాడే గంటలు, రోజులు, సంవత్సరాల లెక్క కాదిది. పౌరాణిక గ్రంథాల ప్రకారం కల్పం అంటే విశ్వం ఒకసారి పూర్తిగా సృష్టించబడి లయమవడానికి పట్టే సమయం. ఓ, అంటే సృష్టి లయచక్రం అన్నమాట. అవును. దీన్నిలా ఊహించుకోవచ్చు. ఈ మొత్తం విశ్వం ఒకసారి నెమ్మదిగా ఊపిరి పీల్చుకుని మళ్లీ వదలడానికి ఎంత సమయం పడుతుందో అదే ఒక కల్పం. అద్భుతమైన పోలిక. దాని ముందు మన జీవితకాలం ఒక రెప్పపాటు కన్నా తక్కువ. అంటే 91 కల్పాల క్రితం విపస్సి బుద్ధుడు వచ్చారంటే ఆ కాలానికి ఇప్పటికీ మధ్య ఉన్న దూరం అనంతం. అనంతమనే చెప్పాలి. మరి ఈ జాబితాలో తరువాతివారు ఎప్పుడొచ్చారు? విపస్సి బుద్ధుని తర్వాత ఆ మూలంలో చెప్పిన ప్రకారం తర్వాతి బుద్ధుడైన సిఖి 31 కల్పాల క్రితం వచ్చారు. అంటే విపసిక్కి సిఖికి మధ్య దాదాపు 60 కల్పాల ఖాళీ ఉందన్నమాట. 60 కల్పాల ఖాళీ అంటే 60 సార్లు విశ్వం పుట్టి గిట్టింది. అంత సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ధర్మాన్ని బోధించేవారు వచ్చారు. 60 కల్పాలు అంటే ఆ మధ్యకాలంలో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే బుద్ధుడే లేడనమాట. లేరనే చెప్పాలి. ఆ సుదీర్ఘయుగాలలో మానవాళి పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ధర్మం పూర్తిగా మరుగున పడిపోయి ఉంటుందా? ఖచ్చితంగా. అందుకే బుద్ధుని రాక అంత అరుదైనది, అంత విలువైనదిగా పరిగణిస్తారు. ఇక ఆ తర్వాత అదే 31వ కల్పంలో సిఖితో కాటు వెస్సభూ అనే మరో బుద్ధుడు కూడా వచ్చారని మూలం చెబుతోంది. ఓ, ఒకే కల్పంలో ఇద్దరా? అవును, ఇది కూడా ఒక విశేషమే. ఒకే కల్పంలో 2 బుద్ధులు రావడమనేది ఆ కాలంలో ధర్మం యొక్క అవసరం ఎంత తీవ్రంగా ఉందో సూచిస్తుంది. ఇక జాబితాలో చివరి 4 కకుసంధ, కోణాగమన, కస్సప మరియు మనకు తెలిసిన గౌతముడు. వీరంతా మన ప్రస్తుత కల్పంలోనే వచ్చారని ఉంది. అంటే గౌతమ బుద్ధుడు ఈ పరంపరలో 7వవారు. అవును. అందుకే ఈ 7గురిని సప్తబుద్ధులుగా సంప్రదాయంలో గౌరవిస్తారు. మరి మన కల్పం మిగతా వాటికన్నా భిన్నమైనదా? చాలా భిన్నమైనది, చాలా ప్రత్యేకమైనది. అందుకే మూలంలో కూడా దీనిని ఈ శుభప్రదమైన యుగంలో అని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ పదం నన్ను చాలా ఆకర్షించింది. శుభప్రదమైన యుగం లేదా భద్రకల్పం అని ఎందుకంటున్నారు? ఇంతమంది బుద్ధులు ఒకే కల్పంలో రావడం వలన? సరిగ్గా అదే కారణం. సాధారణంగా ఒక కల్పంలో ఒక్క బుద్ధుడు ఉద్భవించడమే చాలా గొప్ప విషయం. కొన్ని కల్పాలలో ఒక్కరు కూడా ఉండకపోవచ్చు. వాటిని శూన్యకల్పాలు అంటారు. ఓ, అలా కూడా ఉంటాయా? ఉంటాయి. అలాంటిది మన కల్పంలో ఏకంగా 5గురు బుద్ధులు వస్తారని చెప్పబడింది. ఇది అత్యంత అసాధారణమైన, అరుదైన సంఘటన. అందుకే దీన్ని భద్రకల్పం అంటే శుభప్రదమైన, అదృష్టవంతమైన యుగం అని పిలుస్తారు. అవును. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు కొంచెం గందరగోళంగా ఉంది. అడగండి. మీరు 5గురు బుద్ధులు అన్నారు, కాని మనం చూస్తున్న మూలంలో గౌతముడితో కలిపి 4 పేర్లే ఉన్నాయి కదా? అవును.
కకుసంధ, కోణాగమన, కස්සప, గౌతముడు. మరి ఈ 5వ వ్యక్తి ప్రస్తావన ఎక్కడ్నించొచ్చింది? ఇది మూలంలో ఉందా లేక ఇది వేరే సంప్రదాయమా? మంచి ప్రశ్న. ఇది మీ పరిశీలనా దృష్టిని చూపుతుంది. మూలంలో ఆ నలుగురి గురించే ప్రస్తావన ఉంది. ఎందుకంటే గౌతమ బుద్ధుడు అప్పటికి జరిగిన దాని గురించే చెబుతున్నారు కదా. అవును. అయితే బౌద్ధ సంప్రదాయంలో ఈ భద్రకల్పంలో భవిష్యత్తులో 5వ మరియు చివరి బుద్ధుడిగా మైత్రేయుడు వస్తారని ఒక బలమైన నమ్మకం ఉంది. భవిష్యత్తులో వస్తారని. అవును. ఆయన రాకతో ఈ భద్రకల్పం పరిపూర్ణమవుతుంది. గౌతముడు తాను తిరిగి కనుగొన్న ధర్మమార్గం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని చెప్పటానికి ఇదొక ప్రతీక. అంటే జ్ఞానమార్గం గౌతమునితో ఆగిపోలేదని, భవిష్యత్తు తరాలకు కూడా ఆ అవకాశం ఉంటుందనే ఒక ఆశావాదమన్నమాట. ఖచ్చితంగా. ప్రపంచం ఎంత గందరగోళంగా మారినా సరైన మార్గం మరుగున పడిపోయిందని నిరాశపడాల్సిన అవసరం లేదని, దాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుందని ఇది చెప్తోంది. ఖచ్చితంగా. ఆ ఆశావాదమే దీనిలోని సౌందర్యం. ఇది మన వ్యక్తిగత జీవితాలకు కూడా వర్తిస్తుంది. ఎలాగంటారు? కొన్నిసార్లు మనం దారి తప్పినట్టనిపించినా మనలోని సత్యాన్ని తిరిగి కనుగొనే అవకాశం ఎప్పుడూ ఉంటుందనే ఒక భరోసా ఇది. ఈ పేర్లు, ఈ కల్పాల లెక్కలు వింటుంటే చాలా ఆసక్తికరంగా ఉంది. కాని నా మెదడులో ఒక ప్రశ్న తిరుగుతోంది. చెప్పండి. ఇదంతా కేవలం ఒక చారిత్రక జాబితా మాత్రమేనా? లేక ఈ పరంపర వెనుక మనం అర్థం చేసుకోవాల్సిన లోతైన తాత్విక సందేశమేదైనా ఉందా? స్పష్టంగా చెప్పాలంటే ఈ బుద్ధులందరూ ఒకే విషయాన్ని చెప్పారా లేక ఒక్కొక్కరు కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టారా? ఇది అత్యంత కీలకమైన ప్రశ్న. ఈ పరంపర వెనుక ఉన్న అసలు సందేశమదే. అంటే ధర్మం అంటే విశ్వనియమం లేదా సత్యం ఏ ఒక్కరిచేతా సృష్టించబడదు. అది శాశ్వతమైనది. అగ్నికి కాల్చే గుణమున్నట్టు, నీటికి ప్రవహించే గుణమున్నట్టు సత్యం ఎప్పుడూ ఉంటుంది. సరే. కాని కాలక్రమేణా మానవాళి అజ్ఞానం, వ్యామోహాల కారణంగా ఆ సత్యాన్ని మరచిపోతుంది. అప్పుడు ఆ మరుగున పడిన సత్యాన్ని తిరిగి కొనుక్కొని ప్రపంచానికి నిస్వార్థంగా బోధించడానికి ఒక సంపూర్ణ జ్ఞాని వస్తారు. ఆయనే బుద్ధుడు. మీరలా చెబుతుంటే నాకొక అద్భుతమైన దృశ్యం కళ్లముందు కదులుతోంది. చెప్పండి. అడవిలో ఎవరూ వెళ్ళని ఒక పాతదారి ఉంటుంది కదా. ఉంటుంది. దానిమీద ఆకులు, పొలలు పెరిగిపోయి అసలక్కడొక దారి ఉందని కూడా ఎవరికీ తెలీదు. ఒక సాహసికుడు వచ్చి ఆ పొదలన్నీ తొలగించి, ఇదిగో ఇక్కడొక పురాతనమైన సురక్షితమైన మార్గముంది అని చూపించినట్టుగా ఉందన్నమాట ప్రతి బుద్ధుని రాక. అద్భుతమైన పోలిక. మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. స్వయంగా గౌతమ బుద్ధుడే దాదాపు ఇదే ఉదాహరణ చెప్పారు. అవునా? అవును. తాను అడవిలో కప్పబడిపోయినా ఒక పురాతన నగరాన్ని, ఒక పాత రాజమార్గాన్ని కనుగొన్నానని చెప్పారు. ఆ మార్గంలో ఎందరో పూర్వీకులు నడిచారని, తాను కొత్తగా దారి వేయలేదని, ఉన్న దారిని శుభ్రం చేసి మళ్లీ ప్రపంచానికి చూపించానని అన్నారు. సరిగ్గా అదే. ప్రతి బుద్ధుడు చేసేది అదే. వారు అనాదిగా ఉన్న నిర్వాణ మార్గాన్ని తిరిగి కనుగొని దాన్ని జీవులందరికీ బోధిస్తారు. అంటే ప్రతి బుద్ధునికి ఉపయోగించిన ఆ బిరుదులో కూడా ఈ అర్థం దాగి ఉందా? అరహం సమ్మా సంబుద్ధో అని. ఖచ్చితంగా. ఆ పదాలు చాలా శక్తివంతమైనవి. అర్హం అంటే అర్హత కలిగినవాడు, పూజింపదగినవాడు అని అర్థం. ఇక సమ్మా సంబుద్ధో అంటే సంపూర్ణంగా, స్వయంగా జ్ఞానాన్ని పొందినవాడు. స్వయంగా. ఆ పదం చాలా ముఖ్యం. ఆయన ఏ గురువు దగ్గరో, ఏ పుస్తకంలోనో చదివి ఈ జ్ఞానాన్ని పొందలేదు. బయటినుంచి ఎవరి సహాయం లేకుండా తన స్వంత కృషితో తనలోనే ఉన్న సత్యాన్ని స్వయంగా సాక్షాత్కరింపజేసుకున్నారు. అందుకే ఆయన సృష్టికర్త కాదు, పునరావిష్కర్త. కరెక్ట్. అంటే విపస్సీ బుద్ధుడు బోధించిన మూలసత్యం, గౌతమ బుద్ధుడు బోధించిన మూలసత్యం రెండూ ఒకటేనన్నమాట. ఒకటే. చెప్పిన విధానం, కాలమాన పరిస్థితులు, భాష వేరు కావచ్చు. కాని దుఃఖం, దానికి కారణం, దాని నివారణ అనే మూలసూత్రం మారదు. నిస్సందేహంగా సత్యమొకటే. అది ఏ కాలంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా ఒకేలా ఉంటుంది. దుఃఖం యొక్క స్వభావం, దాని నుండి బయటపడే మార్గం విశ్వజనీనమైనవి. వాటిని కనుగొన్నవారే బుద్ధులు. అందుకే ఈ పరంపర ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని కాకుండా సత్యం యొక్క గొప్పతనాన్ని నొక్కి చెబుతుంది. అవును. జ్ఞానం ఏ ఒక్కరి సొత్తూ కాదని, అది అందరికీ అందుబాటులో ఉండే సార్వత్రిక సత్యమని ఇది స్పష్టం చేస్తుంది. ఈ చర్చ ఎంతో లోతైన అవగాహనను ఇస్తోంది. ఈరోజు మనం తెలుసుకున్న విషయాలను ఒక్కసారి మననం చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా. మొదటిది,
బుద్ధుడు అనేది సిద్ధార్థ గౌతముడికి మాత్రమే పరిమితమైన పేరు కాదు, అది సంపూర్ణ జ్ఞానాన్ని స్వయంగా పొందినవారికిచ్చే ఒక బిరుదు. అవును. రెండవది, గౌతమ బుద్ధునికి ముందు ఊహకందని కాలాల క్రితం విపస్సి, సిఖ్ఖి వంటి ఎందరో బుద్ధులు ఈ మార్గాన్ని కనుగొని బోధించారు. వారి మధ్య లక్షల కోట్ల సంవత్సరాల దూరముంది. మూడవది, మనము ఒక అరుదైన భద్రకల్పంలో, అంటే ఒక శుభప్రదమైన యుగంలో జీవిస్తున్నాము. అవును. ఎందుకంటే ఈ యుగంలో 5గురు బుద్ధులు వస్తారని చెప్పబడింది. ఇది అత్యంత అసాధారణం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన నాలుగో విషయం. చెప్పండి. ధర్మమనేది ఏ వ్యక్తిచేత కొత్తగా సృష్టించబడేది కాదు. అది ఎప్పట్నుంచో ఉన్న సార్వకాలిక సత్యం. బుద్ధులు చేసేది కేవలం మానవాళ్లి మర్చిపోయిన ఆ సత్యాన్ని తిరిగి కనుగొని ప్రపంచానికి దారి చూపించడం మాత్రమే. నిజంగా అద్భుతం. ఇది అహంకారాన్ని తగ్గించి సత్యం పట్ల వినయాన్ని పెంచే ఆలోచన. ఖచ్చితంగా. ఈ మొత్తం చర్చను ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో నేను ముగించాలనుకుంటున్నాను. తప్పకుండా. జ్ఞానోదయ మార్గాన్ని ఎప్పటికప్పుడు తిరిగి కనుగొనడం సాధ్యమవుతోందంటే అది సత్యం యొక్క స్వభావం గురించి మనకేం చెబుతోంది? ఆసక్తికరమైన ప్రశ్న. బుద్ధుడు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఆ సత్యం ఎల్లప్పుడూ ఈ క్షణంలో కూడా ప్రతి ఒక్కరిలోనూ అంతర్లీనంగా అందుబాటులోనే ఉంటుందని ఇది సూచిస్తోందా? దానిని కనుగొనడానికి మనకు కావలసింది బయటి గురువు కన్నా మన అంతరంగ ప్రయాణమేనా?